హలో ఆస్పిరెంట్స్, జెమ్ మెంటార్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు 4 జూలై 2026 ఇవాటికి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మరియు వాటి మీద ఉన్న క్వశ్చన్స్ సాల్వ్ చేద్దామండి. మా వీడియోస్ అనేవి అందరూ చాలా లైక్ చేస్తున్నారు, ఎక్కువ మంది చూస్తున్నారు కూడా. అండ్ మీకు వీడియోస్ అన్నీ కూడా బాగా నచ్చుతున్నాయి అండ్ మీ ఎగ్జామ్స్లో ఉపయోగపడుతున్నాయి అనుకుంటున్నాం. అండ్ మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇవాళ సెషన్ మొదలు పెడదాం. ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో నిలిచిన గగన్ అంటే ఏమిటి? ఆప్షన్స్ చూడండి. సరైన సమాధానం ఏంటి? విమానయానానికి ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ వ్యవస్థ. ఓకే, శాటిలైట్ బేస్డ్ augmentation system. ఓకే అండి, ఫుల్ ఫామ్ కూడా అడగవచ్చు. SBAS అంటే ఏమిటి? శాటిలైట్ బేస్డ్ ఆగ్మెంటేషన్ సిస్టమ్. సో భారతదేశంలో శాటిలైట్ బేస్డ్ ఆగ్మెంటేషన్ సిస్టమ్ అనేది దీన్ని ఇస్రో మరియు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా AI ఎవరండి? జాయింట్ కొలాబరేషన్ ఇస్రో, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఈ రెండు కూడా కలిసి అభివృద్ధి చేశాయి. ఇది GPS సిగ్నల్స్ ఖచ్చితత్వాన్ని పెంచి విమానాలు సురక్షితంగా ల్యాండింగ్ చేయడానికి సహాయపడుతుందండి. సో గగన్ అనేది ఒక GPS సిగ్నల్స్ ఖచ్చితత్వాన్ని పెంచుతాయి, విమానాలు సేఫ్గా ల్యాండ్ అవ్వడానికి సహాయపడతాయి. గుర్తుంచుకోవాలి గగన్. సెకండ్, గగన్ వ్యవస్థను సంయుక్తంగా అభివృద్ధి చేసిన సంస్థలు ఏవి అంటే ఇప్పుడే అనుకున్నాం కదా మనం, ఇస్రో మరియు చెప్పండి, ఇస్రో మరియు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. మూడో ప్రశ్న, గగన్ పేలోడ్ ప్రస్తుతం ఏ ఉపగ్రహాలపై ఉన్నాయి? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. GSAT-8, GSAT-10 అండ్ GSAT-15 ఈ గగన్ పేలోడ్ అనేవి ఈ ఉపగ్రహాలపై ఉన్నాయి ప్రస్తుతానికి. ఓకే, గగన్ సేవలు ప్రస్తుతం GSAT-8, GSAT-10, GSAT-15, 8, 10, 15. ఓకే, ఈ శాటిలైట్స్ మీద అమర్చిన పేలోడ్ల ద్వారా అందించబడుతున్నాయండి. ఓకే, నాలుగవ ప్రశ్న, ఢిల్లీ EV పాలసీ 2026 ప్రధాన లక్ష్యం ఏమిటి? సరైన సమాధానం ఏంటండి? ఒక 4 days ముందు కూడా మనం ఢిల్లీ EV పాలసీ గురించి చర్చించాం. ఇది ఎలక్ట్రిక్ వాహనాలు మరియు ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ప్రోత్సహించడం గురించి ఢిల్లీ పాలసీ 2026 ప్రధాన లక్ష్యం అండి. సో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాన్ని పెంచడం, ఛార్జింగ్ స్టేషన్లు విస్తరించడం, పొల్యూషన్ తగ్గించడం అండ్ క్లీన్ ట్రాన్స్పోర్ట్ అన్నమాట, శుభ్రమైన రవాణాను ప్రోత్సహించడం అనేది ఢిల్లీ EV పాలసీ యొక్క ప్రధాన లక్ష్యం. ఐదో ప్రశ్న, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ BMS ప్రధానంగా ఏ పనిని చేస్తుంది? ఆన్సర్ ఏంటంటే సరైన ఆన్సర్ ఆప్షన్ B. సో బ్యాటరీ మేనేజ్మెంట్ పేరులోనే ఉంది, బ్యాటరీ భద్రత, పనితీరు మరియు పర్యవేక్షణను నిర్వహిస్తుందండి. అంటే ఏంటి అంటే బ్యాటరీ వోల్టేజ్, ఉష్ణోగ్రత, కరెంట్ను పర్యవేక్షిస్తుంది. ఇప్పుడు ఎక్సెస్ హీట్ కొన్ని బ్యాటరీస్ మీరు చూస్తారు కదా, ఎక్సెస్ హీట్ తర్వాత ఓవర్ ఛార్జింగ్, షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాల నుంచి రక్షిస్తుందండి బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, అండ్ బ్యాటరీ యొక్క లైఫ్ని పెంచుతుంది. ఓకే, సిక్స్త్ క్వశ్చన్, ఆరో ప్రశ్న, I2C ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది? ఇటువంటి ప్రాజెక్ట్స్ అడిగినప్పుడు కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకే, సో ఇదేంటంటే I2C అనేది ఒక అంతర్జాతీయ సముద్ర గర్భ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ అన్నమాట. ఇది దేశాల మధ్యమైన ఒక స్పీడీ ఇంటర్నెట్ మరియు డేటా కనెక్టివిటీ
ఇది ఇంప్రూవ్ చేయడానికి ఉద్దేశించబడింది. I2C ప్రాజెక్ట్ అనేది ఇది ఏం చెప్పుకున్నాం మనం, సముద్ర గర్భ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్ట్. ఓకేనండి, అండర్ సీ సముద్ర గర్భ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్ట్ అండి. ఓకేనా. సో దేశాల మధ్య స్పీడీ ఇంటర్నెట్, వేగవంతమైన ఇంటర్నెట్, డేటా కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. 7వ ప్రశ్న, పేటెంట్ మిత్ర ఇనిషియేటివ్ ప్రధానంగా ఎవరికి ఉపయోగపడుతుంది? సరైన సమాధానం వైద్య పరిశోధకులు మరియు ఆవిష్కర్తలు. ఇప్పుడు మెడికల్ రీసెర్చర్స్ ఎవరైతే ఉన్నారో, నెక్స్ట్ స్టార్టప్స్, ఇన్నోవేటర్స్, వీళ్ళు పేటెంట్ దాఖలు చేయడంలో సాంకేతిక సహాయం అందించే కార్యక్రమం అండి ఇది. సో వాళ్ళు ఎవరైతే ఇనిషియేటివ్ డెవలప్ చేస్తారో వాళ్ళకి టెక్నికల్ సపోర్ట్ అనేది పేటెంట్ మిత్ర ఇనిషియేటివ్ ద్వారా ఉద్దేశించబడింది, ఇది నిర్వర్తిస్తుంది. ఓకే. 8వ ప్రశ్న, పశుజన్య యుద్ధ అభ్యాస్ దేనికి సంబంధించింది? పేరులోనే ఉంది, పశువుల ఆరోగ్య అత్యవసర పరిస్థితుల నిర్వహణ. ఓకే అండి, కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ. సో పశుజన్య యుద్ధ అభ్యాస్ అంటే మీరు కన్ఫ్యూజ్ చేయడానికి మళ్ళీ మీకు ఆ జాయింట్ ఎక్సర్సైజెస్ పేరు కూడాను ఇవ్వచ్చు. సో కన్ఫ్యూజ్ కావద్దండి. సో పశువుల్లో వ్యాధుల వ్యాప్తి వంటి అత్యవసర పరిస్థితులు ఎదుర్కోవడానికి నిర్వహించే ఇది ఒక మాక్ డ్రిల్. ఓకేనా, యుద్ధ అభ్యాస్ మాక్ డ్రిల్. ఇది వన్ హెల్త్ భావనకు అనుగుణంగా ఉంటుందండి. ఓకే. 9th క్వశ్చన్, మచ్చా టీ అంటే ఏమిటి? మాచా టీ అంటే సో ఇది పొడి రూపంలో ఉండే గ్రీన్ టీ. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, బాడీకి ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండడం వల్ల ఆరోగ్యపరంగా చాలా వాల్యుబుల్, ఇంపార్టెంట్ అని భావిస్తారండి. సో మాచా టీ ఇది పొడి రూపంలో ఉన్న గ్రీన్ టీ అన్నమాట. సో ప్రస్తుత కాలంలో ఇమ్యూనిటీ చాలా అవసరం కాబట్టి ఇటువంటి టీ రకాలు ఎక్కువగా ఉపయోగించడానికి వీలుగా ఉంటాయి. 10వ ప్రశ్న, ప్రపంచ జనాభాలో సుమారు 18% మందికి నివాసమైన భారత్ వద్ద ప్రపంచ మంచినీటి వనరులు సుమారు ఎంత శాతమైన ఉన్నాయి? సో ఇది నివాసమైన భారత్ వద్ద ప్రపంచ మంచినీటి వనరులు అనుకుంటే మన దగ్గర 4% అండి, గుర్తుంచుకోవాలి ఈ విషయం. సో మన భారతదేశంలో ప్రపంచ జనాభాలో సుమారు 18% నివసిస్తున్నప్పటికీ ప్రపంచ మంచినీటి వనరుల్లో మాత్రం కేవలం 4% మాత్రమే ఉన్నాయి. అందువల్ల నీటి నిర్వహణ, వాటర్ మేనేజ్మెంట్ అనేది భారతదేశానికి, మన కంట్రీకి చాలా కీలకం. 11వ ప్రశ్న, నీటి కొరత తీవ్రంగా ఉన్న నదీ పరివాహక ప్రాంతాలు ఏవి? ఇటువంటి క్వశ్చన్స్ మనకి చాలా ఈజీగా అనిపిస్తాయి కానీ కన్ఫ్యూజన్లో కరెక్ట్ ఆన్సర్ బదులు ఇంకేదో పెడతాం. సో గుర్తుంచుకోండి. సో ఎప్పుడు కూడా కృష్ణా అండ్ కావేరి పరివాహక ప్రాంతాలు, ఈ డెల్టాస్ నీటి కొరతతో తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయండి. భూగర్భ జలాల అధిక వినియోగం మరియు వర్షాభావం ప్రధాన కారణాలు. ఇక్కడ ఈ ఏరియాస్లో మన భూగర్భ జలాలు అధికంగా వినియోగించడం వల్ల మరియు వర్షపాతం అనేది తక్కువగా ఉండడం వల్ల నీటి కొరత అనేది తీవ్రంగా అయిపోయింది. సో కృష్ణా కావేరి నదులకి ఆనుకొని ఎక్కువ సిటీసు, జనసాంద్రత అది ఎక్కువగా జనాభా ఎక్కువగా ఈ వాటర్స్ని వినియోగించుకోవడం వల్ల భూగర్భ జలాలు తక్కువైపోతూ వస్తుంది. 12వ ప్రశ్న, పాలిగ్రాఫ్ టెస్ట్ ప్రధానంగా దేనిని కొలుస్తుంది? పాలిగ్రాఫ్ టెస్ట్. సో ఇది ఇప్పుడు కరెక్ట్ ఏంటంటే ఆన్సర్ ఏంటి?
ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నప్పుడు శారీరక ప్రతిస్పందనలు. సో పాలిగ్రాఫ్ టెస్ట్లో గుండె స్పందన, రక్తపోటు, శ్వాస, చర్మ విద్యుత్ స్పందన వంటి శారీరక మార్పులు కొలుస్తారు. ఇది అబద్ధాన్ని ఖచ్చితంగా నిరూపించే పరీక్ష అయితే మాత్రం కాదు. ఓకే, పాలిగ్రాఫ్ టెస్ట్. 13వ ప్రశ్న, భారతదేశంలో పౌర విమాన నావిగేషన్ సేవలకు ప్రధాన బాధ్యత వహించే సంస్థ ఏది? సరైన ఆన్సర్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. 14వ ప్రశ్న, విమానాల ఖచ్చితమైన ల్యాండింగ్ సహాయపడే ఉపగ్రహ సాంకేతికత ఏది అంటే ఇదండి SBAS. స్టార్టింగ్లోనే చూసాం మనం, శాటిలైట్ బేస్డ్ ఆగ్మెంటేషన్ సిస్టమ్ అనుకున్నాం కదా. ఓకే, సో క్వశ్చన్ని గగన్ అడిగి ఇచ్చిన, లేకపోతే SBASకి గగన్కి లింక్ పెట్టిన, లేకపోతే ఇప్పుడు విమానాల ఖచ్చితమైన ల్యాండింగ్కి ఉపయోగపడే సాంకేతికత ఎలా అడిగినా సరే మనం ఆన్సర్ చేసేలా ఉండాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే, 15వ ప్రశ్న, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ వల్ల ప్రధాన ప్రయోజనం ఏమిటి అంటే చూసాం కదండి, ఇది బ్యాటరీ ఆయుష్ పెరగడం, బ్యాటరీ లైఫ్ అనేది పెరుగుతుంది, కరెక్ట్. తర్వాత అధిక వేడి, ఎక్కడ ఎక్సెసివ్ హీట్ ఉంటుందో అది మనం నివారించవచ్చు. ఓకే, మళ్ళీ చూడండి I2C ప్రాజెక్ట్ వచ్చింది. 16వ ప్రశ్న, I2C ప్రాజెక్ట్ ద్వారా ప్రధానంగా ఏ రంగం లాభపడుతుందండి? డిజిటల్ కమ్యూనికేషన్ మరియు ఇంటర్నెట్ కనెక్టివిటీ. ఓకే, సో ఇది వేగవంతమైన డేటా ప్రసారాన్ని అందిస్తుందండి ఇంటర్నెట్. గగన్ గురించి సరైన వాక్యం ఏది? ఇది GPS స్థానాన్ని పూర్తిగా భర్తీ చేస్తుంది, నో. GPS ఖచ్చితత్వాన్ని మెరుగుపరుస్తుంది, ఎస్. సైనిక విమానాలకు మాత్రం ఉపయోగపడుతుంది, నో. సముద్ర గర్భ నావిగేషన్ వ్యవస్థ, నో. సో ఇది GPS ఖచ్చితత్వాన్ని మెరుగుపరుస్తుంది. సరైన ఆన్సర్ బి. 18వ ప్రశ్న, మెడికల్ ఇన్నోవేషన్స్ పేటెంట్ మిత్ర ఇనిషియేటివ్ ప్రధాన ఉద్దేశం ఏమిటండి? ఇందాక అనుకున్నాం కదా మనం, వైద్య ఆవిష్కరణలకు పేటెంట్ సహాయం అనేది అందించడానికి పేటెంట్ మిత్ర ఇనిషియేటివ్ స్థాపించబడింది. 19వ ప్రశ్న, భారత నీటి భద్రతా వ్యూహంలో ముఖ్య లక్ష్యం ఏమిటి? ఆప్షన్స్ చూడండి. సమర్థవంతమైన నీటి నిర్వహణ మరియు పునర్వినియోగం, ఇది కరెక్ట్ ఆన్సర్. తప్పు. వర్షాలపై మాత్రం ఆధారపడడం తప్పు. సాగునీటిని పూర్తిగా నిలిపివేయడం తప్పు. సో సరైన ఆన్సర్ ఏంటంటే సమర్థవంతమైన నీటి నిర్వహణ మరియు పునర్వినియోగం. సో ఈ ప్రశ్నలన్నీ కూడాను మనం సాల్వ్ చేయడం వల్ల ఎగ్జామ్లో ఎలా ప్రశ్నలు అడుగుతారు, మనం టెక్స్ట్ చదువుకుంటూ వెళ్ళిపోతే మనం ఆన్సర్స్ వాటి క్వశ్చన్స్ MCQ సాల్వ్ చేయకపోతే ఎగ్జామ్లో ఎటువంటి కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఆన్సర్ చేయడానికి ఇబ్బంది పడతాం. సో మనం అందిస్తున్న ఈ టెస్ట్ సిరీస్ వల్ల ఈ క్వశ్చన్స్ అనేవి డైలీ మనం ఒక 20 క్వశ్చన్స్ సాల్వ్ చేయడం వల్ల ఎగ్జామ్లో సిమిలర్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము, క్వశ్చన్ చూస్తున్నాము, వాటి తాలూకా ఆన్సర్ బట్టి దాని ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటున్నాం. సో బేసిక్ దాని తాలూకా స్టాటిక్ జీకే అనేది కూడా మనకి తెలుసుకుంటున్నాం ముందుగానే. సో ఎగ్జామ్ టైంలో సిమిలర్ క్వశ్చన్ రాకుండా ఇంకొకలా అడిగినా సరే, వేరే విధంగా అడిగినా సరే మనం ఈజీగా, మన విద్యార్థులు ఈజీగా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుందండి. సో త్వరలోనే APPSC Group 2 ఇంకా చాలా నోటిఫికేషన్ అనేవి రాబోతున్నాయి కాబట్టి ప్రిలిమ్స్ మనం క్వాలిఫై అవ్వాలనుకుంటే మాత్రం మనం అందిస్తున్న ఈ డైలీ 20 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు మీరు మిస్ కాకుండా వీడియోని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి. ఎక్స్ప్లెనేషన్ పూర్తిగా వినండి, దానివల్ల మీకు బెనిఫిట్ చాలా అవుతుంది. మేమందరం ముందు ఆస్పిరెంట్సే. సో సరైన ప్రణాళికతో, సరైన ఐడియాస్, సరైన గురువులు మమ్మల్ని మేము ఎంచుకోవడం వల్ల మేము సక్సెస్ సాధించగలిగాం. సో మా నాలెడ్జ్ని మీ వరకు మీకు షేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ని స్థాపించడం జరిగింది. సో దయచేసి అందరూ కూడాను మీకు ఈ మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్, మిగతా ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
దానివల్ల మాకు చాలా యూజ్ అవుతుందండి. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ దిస్. అండ్ రేపు మళ్ళీ కలుసుకుందాం 5వ తారీఖు కరెంట్ అఫైర్స్ MCQతో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బాయ్ బాయ్.